వార్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? జరగాలనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకు వార్ జరగాలంటే చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాం. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది హిందూ దేవులను మాత్రమే కోరుకుంటున్నాం. పాకిస్తాన్తో పాటు ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా లేకుండా చేస్తున్నాం. కాశ్మీర్ మాది మేము తీసుకుంటాం. పాక్ ఆక్యుపైడ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మా కాశ్మీర్ని వాళ్ళు ఆక్రమించారు. అది తిరిగి తీసుకుంటాము. దీంతో రెండు పనులు అయిపోతాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కొడుకులకు అర్థం కావట్లేదు. ఏ రకంగా అయితే ఇప్పటివరకు చేసిన 4 యుద్ధాలల్లా ఎప్పుడు ఓడిపోవడమే. కాబట్టి ఈ దొంగచాటు దెబ్బలు ఇదేం దారుణం అండి. 28 మంది ఒక అమాయకులని, అరే ఇది దారుణం అండి. పెళ్లి చేసుకొని వెళ్ళారండి అక్కడికి 6 రోజులు 16 ఇది దారుణం అండి. భారతదేశం అంతా ఖండించదగ్గ విషయం. ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒకటి అవ్వాల్సిన సమయం. ఎందుకంటే ఇంకా మెడల మంగళసూత్రాలు మట్టెలతో పోయి 6 రోజులల్లా విధవలుగా వచ్చిన ఆ కుటుంబాలను చూస్తే అసలు ఆ కోపము ఆ రక్తము మరుగుతున్నది. ఆ కొడుకులకి దేశాన్ని లేపేయడమే సరైన పరిష్కారం. ఈ మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా సార్ మీరు అక్కడ పహల్గామ్కి? ఎందుకంటే చాలా మంది టూరిస్టులుగా మీ సభ్యులు కూడా వెళ్ళొచ్చామన్నా, మీరేమన్నా వెళ్ళొచ్చారా? ఇప్పుడు ఏమైందంటే 65 సంవత్సరాలు ఏదైతే ఆ కశ్మీర్ని ఒక రకంగా తీవ్రవాదం వైపు తిప్పింది, మలిపింది ఆ నెహ్రూ విధానాలు, ఇందిరాగాంధీ విధానాలు, రాజీవ్ గాంధీ విధానాలే కశ్మీర్ని మనకు కాకుండా చేసినాయి. ఎందుకంటే ఒకప్పుడు ముస్లింసే లేని రాష్ట్రంలో ఈరోజు హిందువులు లేకుండా చేసినారు. దీనికంతా ప్రధాన దోషి కాంగ్రెస్. రెండోది ఏంటంటే 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఆ కశ్మీర్ని మేము ఒక జనజీవన స్రవంతి కావచ్చు, ప్రపంచంలో పర్యాటక ప్రాంతంలో కావచ్చు, ఈరోజు కోట్లాది మంది పర్యాటకులు వెళ్తున్నారు. సినిమా షూటింగ్లతో కూడా మొదలైందంటే దాన్ని తట్టుకోలేక ఓర్వలేక ఇదంతా అంటే దీంతో పాటు కశ్మీర్లో ఉన్న ఎవరైతే కశ్మీర్ ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు కశ్మీర్లో ఎవరో కాదు, కశ్మీర్లో వచ్చి మా భారతీయులే. కాబట్టి దీని ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉంది. దీనిలో ప్రధాన భాగస్వామి పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ దేశం మీద యుద్ధం కంపల్సరీ చేస్తాం. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? అంటే ఇందిరాగాంధీ ఎలా చనిపోయింది? ఇప్పుడు కొన్ని పెద్ద వ్యవస్థ లోపల కొన్ని చిన్న జరుగుతుంటాయి. అంటే ప్రతిరోజు అది ఎక్కడో ఒక చోట జరిగిండొచ్చు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంట్లోనే చంపినరు. ఇందిరాగాంధీ అంగరక్షకులే చంపినరు. ప్రధానమంత్రి ఆమె అప్పుడు ఉన్నప్పుడు జరుగుతాయి సంఘటనలు. కొద్దిగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అని ఉంటాయి, కానీ జాగ్రత్తలు తీసుకుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దీనికి జరుగుతుంటాయి. కానీ ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మాత్రం ఆ దేశానికి మాత్రం భయపెడతాం. రెండోది అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు ఏమేమి పనిచేస్తున్నాయో, ఎట్లయితే బిన్ లాడెన్ని ఆ దేశంలోనే చంపి సముద్రంలో కలిపేసిందో అమెరికా, మేము కూడా ఉన్న తీవ్రవాద నాయకుల్ని వాడి మధ్యన మా నరేంద్ర మోడీ గాలాపెత్తంటుంటే ఇట్లా నా కొడుకులందరినీ అక్కడనే బూడిద చేస్తాం. ఆ బూడిదని నడి సముద్రంలో కలిపి ఈ నా కొడుకుల నామో నిషాన్ లేకుండా చేస్తాం.